వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సెంటిమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మారింది. ఒకప్పుడు తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్టుగా ఉండేది. ఉద్యమం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముద్ర కనిపించేది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే గులాబీ పార్టీ కూడా తెలంగాణ సెంటిమెంట్కు దూరం అవుతుందన్న భావన ప్రజల్లో కలుగుతుంది. అదే సమయంలో సీఎం రేవంత్ దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం, అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ను టీజీగా మార్చాలన్న నిర్ణయాలు. ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ విషయంలో రేవంత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ మరింత విశ్లేషణలు అందిస్తారు. చెప్పండి రాజేష్, ఇక తెలంగాణ సెంటిమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుందంటారు? శాలిని, ఇంతకుముందు చెప్పినట్లు గతంలో తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కూడా దానికి ప్రధాన కారణం కేసీఆర్ అనేవాళ్ళు. సో ఆ రకంగా అందరినీ, తెలంగాణ ప్రజల్ని కావచ్చు, రాజకీయ పార్టీలు అందరినీ కూడా ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్. సో మొత్తానికి ఆ రకంగా తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ వెంటే ఉండేవాళ్ళు. సో చాలాసార్లు అన్నారు కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారు, కేసీఆర్ ఉన్న రోజు అని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, ఈ రెండు కూడా కేసీఆర్కు దూరం అవుతూ వస్తుంది. దానికి ప్రధాన కారణం చూసుకుంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏదంటే ఉద్యమ సమయంలో కూడా చాలామంది తెలంగాణ కోసం కావచ్చు, కవులు, కళాకారులు, వీళ్ళందరూ కూడా చాలా వరకు తెలంగాణ కోసం పోరాటం చేశారు. సో ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా వరకు ఈ ఉద్యమం పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, మన కవులు, కళాకారులు వీళ్ళందరినీ కూడా కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థ తీసుకొచ్చాడు. అదేవిధంగా నిజాం పాలనలాగా ఆయన వ్యవహరించారు. ఒక నియంత పాలన చేశారు కేసీఆర్ ఈ 10 ఏళ్లలో. సో ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా చాలా వరకు విరక్తి చెందారు. కేసీఆర్ గతంలో అలా ఉండేవాడు కాదు. ఈ రకంగా అధికారం చేపట్టిన వెంటనే ఈ రకంగా అందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీళ్ళందరినీ కూడా దూరం పెడుతూ వచ్చాడు. ముఖ్యంగా అందశ్రీ కావచ్చు, అందశ్రీ జయ జయ హే తెలంగాణ సాంగ్ ఏదైతుందో ఇది ఆ తెలంగాణ ఉద్యమ సమయంలోనే పాడిన పాట. సో ఈ పాట కూడా చాలా వరకు ఎంతో ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. ఉద్యమకారులను కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కూడా మేలుకొల్పింది ఈ సాంగ్. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అధికారిక తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా దీన్ని పెడతారు, ఆమోదిస్తారు అనుకున్నారు కేసీఆర్ సమయంలో. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా అందశ్రీని కావచ్చు, ఆ సాంగ్ను కావచ్చు, ఎక్కడ కూడా చేరకుండా, దరిదాపులోకి లేకుండా ఆయన చేశారు. దాంతోపాటు ముఖ్యంగా మరొకటి ఏదైతే తెలంగాణ ఉందో, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ పార్టీని వెంటనే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మార్చాడో అప్పుడు కేసీఆర్ వెంట ఉండే ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, తెలంగాణ ప్రజలంతా కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని మార్చాడో అప్పటి నుంచి కూడా దూరం అవుతూ వస్తాడు. గతంలో చెప్పాడు కేసీఆర్, నాకు ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీతో సంబంధం లేదు, కానీ తర్వాత చెప్పాడు మాది ఫక్తు రాజకీయ పార్టీ. సో అప్పటి నుంచి కూడా ప్రజల్లో కాస్త వచ్చినట్టు ఈయన నియంత పాలన చేస్తున్నాడు కదా అని. సో ఈ నేపథ్యంలో ఏదైతే జయ జయ హే తెలంగాణ ఏదైతుందో ఇది కావచ్చు మరొకటి ఇది టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ తీసుకొచ్చారు. అంటే ప్రధానంగా ఇప్పటివరకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అయితే అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకించి వచ్చి, అంటే గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు, అంటే ఒక తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే తెలంగాణ అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో తీసుకున్న కేసీఆర్ నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో, క్యాబినెట్ మీటింగ్లో 3 ప్రధాన అంశాలు తీసుకున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒకటి జయ జయ హే తెలంగాణ సాంగ్ ఏదైతుందో ఆ సాంగ్ను మన తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదొకటి. అంటే ఏదైతే తెలంగాణ సమాజానికి ఈ యొక్క గేయాన్ని దూరం చేశాడు కేసీఆర్, దీన్ని మళ్ళీ దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో మరొకటి, గతంలో మనం తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా టీజీ అని రాసుకునే వాళ్ళు, ఏదైతే వెహికల్స్ వాహనాలు ఉన్న వాహనాలపైన మొత్తం కూడా టీజీ అని అంటే తెలంగాణ స్టేట్ అనేది ఉంది. కానీ కేసీఆర్ అధికారం చేపట్టినాక టీజీ లేకుండా టీఎస్ అని తీసుకొచ్చాడు. సో టీఎస్ అని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పార్టీ, అందులో టీఎస్ అనేది ఆయన పార్టీ ఒకటి ఉంది కాబట్టి నేము సిమిలర్గా ఉంటుందని తీసుకురావడం. దాంతోపాటు గతంలో స్టేట్ అనేది, అంటే టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ మీన్స్ నిజాం పాలనలో స్టేట్ అనేవాళ్ళు, హైదరాబాద్ స్టేట్ అని. సో ఆ రకంగా నిజాం పాలనలో తెలంగాణ టీఎస్ స్టేట్ అని తీసుకొచ్చారు. దీన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చాడు. ఇది కాదు, టీజీ అంటే తెలంగాణ కాబట్టి గతంలో ప్రజలు ఏదైతే కోరుకున్నాడో దాన్నే మనం ఆమోదించాలని చెప్పేసి కూడా టీఎస్ని తీసి టీజీ అని తీసుకొచ్చారు. సో ఈరోజు మనం చూస్తాం చాలా వరకు హర్షిస్తున్నాడు. నిన్న తీసుకున్న రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది తెలంగాణకు కావాల్సింది. ఇది లేకుండా కేసీఆర్ నియంత్రణ పాలించాలని సొంతంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వచ్చింది. దాంతోపాటు
తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏ రకంగా ఉండాలి అనేది ఉద్యమ సమయంలో ఒక రూపురేఖ అన్ని కూడా క్రియేట్ చేసినప్పటికీ కేసీఆర్ దానంతా పక్క తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం అనే ఒకటి కంకి కొడవలి ఇది ఏర్పాటు చేశాడు. ఈ రోజు దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. అది కాదు తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ ఉద్యమంలోని ఏ రకంగా పోరాటం చేశారో ఏంటో ఆ రకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అంత తెలంగాణ ప్రజలకు ఆమోదయోగంగా ఉండే విగ్రహం ఉండాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ విగ్రహం రూపంలో మరొక విగ్రహాన్ని కూడా తయారు చేయబోతున్నారు. సో మొత్తానికి చూస్తే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో, సో ఈరోజు అదే తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు రావడానికి తెలంగాణ అంటే రేవంత్ అంటే తెలంగాణ అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి పదే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఇవి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే తీసుకున్నారు. ఏదైతే జయ జయ హే సాంగ్ ఉందో దాన్ని కూడా అధికారిక గీతంగా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలవడం, టీఎస్ నుంచి టీజీగా, అదేవిధంగా మరొకటి తెలంగాణ తల్లి, ఈ 3 అంశాలు అయితే ప్రధానంగా తీసుకుని ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని గతంలో కేసీఆర్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాడో దానిని అన్ని కూడా తెలంగాణ ప్రజలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు ఏ రకంగా ఉండాలో ఆ నిర్ణయాలు అయితే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీసుకోబోతున్నారు. శాలిని. రాజేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఇక ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వారి స్పందన దీనిపై ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇదే చెప్తున్నా. ఇంతకుముందు ఏదైతే గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అవుతుందో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల మనోభావాలు కావచ్చు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం పడితే ఈ రకంగా ఉండాలి అని ఏదైతే కలలు కన్నారో ఆ రకంగా ఏవి నిర్ణయాలు తీసుకోకుండా నేను ఇంతకుముందు చెప్తే ఒక ఫ్యూడల్ వ్యవస్థగా కేసీఆర్ ముందుకెళ్లడము, నియంత పాలన కేసీఆర్ చేశాడు కాబట్టి దానికి ఆ విరుద్ధంగా అంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పాడు, ఏదైతే గడిల పాలన ఉందో ప్రగతి భవన్ మేము ముఖ్యమంత్రి అయితే ఈ గడిల పాలన బద్దలు కొడతామనేది ఏదైతే చెప్పారో అదేవిధంగా ఈరోజు ఆ గడిల నుండి కూడా బద్దలు కొట్టేసి సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రగతి భవన్లకు వెళ్ళే విధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాడో, సో ప్రతిది కూడా గతంలో కేసీఆర్ తీసుకున్న ఏ అంశాలు కావచ్చు ఏ నిర్ణయాలైనా కావచ్చు ఆ రకంగా ఉండవు, కేవలం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే నేను నిర్ణయాలు తీసుకుంటానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, మీరు ఇచ్చిన హామీలు ఏవైతుందో అవి అమలు చేయకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారనేసి ఈరోజు బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న అంశాలు ఏవైతే ఇవన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాలిని. థ్యాంక్ యూ రాజేష్.